కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. సిసిఎస్ పోలీసుల అదుపులో ఉన్నారు మాజీ ఐఏఎస్ ఆర్పీ సింగ్. ఖాజాగూడ భూ వివాదంలో ఆర్పీ సింగ్ పై కేసు నమోదైంది. సర్వే నంబర్ 19 లో ఉన్న 10 ఎకరాల భూమిలో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఐటవర్స్ సంస్థతో గతంలో ఒప్పందం జరిగింది. నిర్మాణ సమయంలో కొందరు లోన్ కోసం వెళ్తే మోసం కాస్త బయటపడింది. మొత్తం 10 ఎకరాల భూమిలో 3 ఎకరాల 24 గుంటలు గతంలోనే ఆర్పీ సింగ్ కూతురు పేరిట గిఫ్ట్ డీడ్ చేసినట్టుగా గుర్తించారు. ఆ గిఫ్ట్ డీడ్ విషయం దాచి డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేశారు. గిఫ్ట్ డీడ్ రద్దు చేసుకున్నామని చెప్తున్నారు ఆర్పీ సింగ్ కుటుంబ సభ్యులు. అయితే లీగల్ లిటిగేషన్లు దాచి తమను మోసం చేశారని ఐటవర్స్ ప్రతినిధులు అంటున్నారు. ఆర్పీ సింగ్ కూతురు మరణించడంతో ఆమె భర్తకు తెలియకుండా గిఫ్ట్ డీడ్ క్యాన్సిల్ చేసుకున్నట్టు గుర్తించిన ఐటవర్స్ ప్రతినిధులు ప్రస్తుతం 3.24 ఎకరాల భూమికి హక్కుదారుగా ఆర్పీ సింగ్ అల్లుడు ఉన్న విషయాన్ని గుర్తించారు. 80% కమర్షియల్ టవర్స్ పూర్తయిన తర్వాత కొందరు బ్యాంక్ లోనికి వెళ్లడంతో ఈ గిఫ్ట్ డీడ్ వ్యవహారం బయటపడింది. 2024 నుంచి ఆర్పీ సింగ్ తో ఈ భూ వివాదం కొనసాగుతోంది. కమర్షియల్ కాంప్లెక్స్ లో ఫ్లాట్ల కోసం డబ్బులు కట్టిన వాళ్ళు ఇప్పుడు ఆందోళనకు దిగారు. ఆర్పీ సింగ్ అనే ఒక ఐఏఎస్ ముసుగులో 3 అక్షరాల ముసుగులో పూర్తిగా ఈ బిల్డింగ్ను సర్వనాశనం చేయడానికి కుట్రలు బన్నుతూ మా అందరినీ మోసం చేసిండు. బిల్డర్ని కూడా మోసం చేసిండు. ఎలా మోసం చేసిండంటే 3 ఎకరాలు 24 గుంటలు వాళ్ళ అమ్మాయి చేతన కౌర్ పేరు మీద ఉంటే ఆ అమ్మాయి చనిపోతే వాళ్ళ అల్లుడు యాక్చువల్గా దీనికి లీగల్ యాజ్ పర్ లా. అలాంటి లీగల్ ఎయిర్ను యూనిలాటరల్ క్యాన్సలేషన్ అల్లుడికి తెలియకుండానే ఇక్కడికి వచ్చి క్యాన్సలేషన్ చేసి బిల్డర్కు డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసిండు. అంతకుముందు గతంలో ఓఆర్ఆర్ జంక్షన్, అది నానక్రామ్గూడలో, ఓఆర్ఆర్లో 10 ఎకరాల 32 గుంటల్లో 5 గుంటలు ఓఆర్ఆర్లో అక్వైర్ అయింది. అది తీసేసిన తర్వాత 10 ఎకరాలు 25 గుంటలు చేయాల్సినటువంటి డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఆ 5 గుంటలు కూడా బిల్డర్కు డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసిండు. ఒక ఐఏఎస్ ముసుగులో, మాజీ ఐఏఎస్ ముసుగులో ఈ ప్రభుత్వంలో కూడా ఎలా అయిపోయిందంటే ఐఏఎస్ ఐపీఎస్ అనగానే 3 అక్షరాలు ఉంటే వానికి నో ఎంట్రీగా వాడు వెళ్ళిపోతూనే ఉంటాడు లోపలికి. మనలాంటి వాడు సామాన్య పౌరుడు 3 గంటలు వెయిట్ చేయాలి. డీసీపీ గారికి మేము ఇచ్చి 10 రోజులే అప్లికేషన్ ఇచ్చి ఎఫ్ఐఆర్ చేసింది ఆవిడ. ఈ రోజు వరకు అరెస్ట్ చేయకుండా కాలయాపన చేయడం ఏంటని పోలీసులు, నాకు అర్థమవుతలేదు ఈ పోలీసుల దందనీతి కూడా. ఈరోజు 600 కోట్ల రూపాయల స్కామ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. 2000 కోట్ల రూపాయల ఆస్తి, 18 లక్షల స్క్వేర్ ఫీట్ ఉంది ఇప్పుడు అతనికి అక్కడ. తర్వాత 100 ఎకరాలు భూత్పూర్లో 35 ఏళ్ళ ఐఏఎస్ కొలువులో 5000 కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయండి ఈయనకు?